హలో అండి. ఇవాళ మీకోసం మంచి టేస్టీ పుల్లగా మామిడికాయ చారు ఏ విధంగా చేయాలో చూపిస్తున్నానండి. నేను సగం మామిడికాయ తీసుకున్నాను అనమాట. ఇదండి సగం మామిడికాయ. ఇది పొట్టు తీసుకొని ముక్కలు తీసుకొని పెట్టుకోవాలా. ఇదండి కొద్దిగా జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు నేను పెంక మీద ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. ఇదండి మామిడికాయ ముక్కలు ఏ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలా. ఇంకొక ఎక్స్ట్రా మామిడికాయ పీచు కూడా ఉందండి, అది కూడా వేసి ఈ విధంగా కొన్ని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. ఇది కూడా మామిడికాయ ముక్క ఉడికిపోయాక అది కూడా వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలండి మంచి పేస్ట్గా. తర్వాత దీంట్లో తగినంత నీళ్ళు వేసుకోవాలండి. ఇప్పుడు తాలింపుకండి ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిరపకాయ గింజలు, ఎల్లిపాయలు, ఇంకా కరివేపాకు వేసినాను అనమాట. అంతే అండి. ఇదండి ఈ విధంగా వేసేసుకొని ఇదండి ఇది పోసేసుకోవాలన్నమాట. మీకు ఎంత చిక్కగా కావాలో అంత వేసేసుకోవాలన్నమాట వాటరు. ఇదండి నేనైతే ఈ విధంగా చేసినానండి. నాకు ఇంత లిక్విడ్ అయితే చాలు. మీకు తక్కువ అంటే తక్కువ వేసుకొని, ఎక్కువ అంటే ఎక్కువ వేసుకోండి వాటరు. పులుపు, కారం అన్నీ ఉప్పు టేస్ట్ చేసుకొని సూపర్ టేస్టీ చారు రెడీ అయిపోయింది మామిడికాయ.